హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఇండియన్ పాలిటిక్స్ సబ్జెక్ట్ నుండి గత పరీక్షల్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా 144వ ప్రశ్న చూడండి. ప్రభుత్వ మరియు పౌర సేవలను అందించే ప్రక్రియను సులభతరం చేయడానికి సమగ్ర ఈ గవర్నెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ ఈ ప్రగతి. చూడండి, ప్రభుత్వ మరియు పౌర సేవలను అందించే ప్రక్రియను సులభతరం చేయడానికి సమగ్ర ఈ గవర్నెన్స్ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి అంటే ఈ ప్రగతి. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ విభజనకు రాష్ట్రపతి ఆమోదం లభించిన తేదీ మరియు నెల మరియు సంవత్సరం. చూడండి, ఆంధ్రప్రదేశ్ విభజనకు రాష్ట్రపతి ఆమోదం లభించిన తేదీ ఏది అంటే రాష్ట్రపతి ఆమోదం లభించిన తేదీ ఏది అంటే మార్చి 1, 2014. ఆప్షన్ 1. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఏ ముఖ్యమంత్రి హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ప్రభుత్వ పౌర సేవలను సులభతరంగా అందించే ప్రక్రియను ఈ ప్రగతి అనే సమగ్ర ఈ గవర్నెన్స్ ప్రాజెక్టును అభివృద్ధి పరిచినది? ఏ ముఖ్యమంత్రి హయాంలో అంటే ఆన్సర్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు? ఆన్సర్ ఆర్టికల్ 164. ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, గమనించండి. ఆర్టికల్ 164 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు. నెక్స్ట్, అదే రాష్ట్రపతి అయితే ప్రధానమంత్రిని నియమిస్తారు. నెక్స్ట్ 148వ ప్రశ్న, యూనియన్ ఆఫ్ ఇండియా పరిధిలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు భూభాగాలు క్రింది ఏ షెడ్యూల్లో పేర్కొనబడ్డాయి? యూనియన్ ఆఫ్ ఇండియా పరిధిలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల భూభాగాలు క్రింది ఏ షెడ్యూల్లో పేర్కొనబడ్డాయి? ఆన్సర్ మొదటి షెడ్యూల్. మొదటి షెడ్యూల్ అనేది కేంద్రము మరియు భూభాగాలకు చెందుతుంది కదా, సో మొదటి షెడ్యూల్లో పేర్కొనబడ్డాయి. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజిజి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ సంవత్సరంలో స్థాపించింది? ఆన్సర్ 2001వ సంవత్సరం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 150వ ప్రశ్న చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రగతి ఈ గవర్నెన్స్ చొరవను ఏ ముఖ్యమంత్రి హయాంలో ప్రవేశపెట్టారు? ఆల్రెడీ ఇందాకలే చూసాము, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 151వ ప్రశ్న, క్రింది రిట్లలో ఏ రిట్ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచడాన్ని తెలియజేస్తుంది? చూడండి, వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచడం అనగా హ్యావ్ ద బాడీ అంటాం. హ్యావ్ ద బాడీ అంటే మనకు ఏ రిట్? హెబియస్ కార్పస్ అనగా అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచడం. సో ఆన్సర్ హెబియస్ కార్పస్, ఆప్షన్ 4.
అదే మాండమస్ అయితే డూ యువర్ డ్యూటీ, అదే సెర్షియోరరీ అయితే ట్రాన్స్ఫర్, కోవారెంటో అయితే వాట్ ఈజ్ యువర్ అథారిటీ. చూడండి ఈ 4 కూడా ఒక్కొక్కటి ఒక్కో రిలేటెడ్. మాండమస్ అంటే ప్రభుత్వ అధికారులకు డూ యువర్ డ్యూటీ, సెర్షియోరరీ అనగా ట్రాన్స్ఫర్, క్రింది స్థాయి నుండి పై స్థాయికి ఆ యొక్క కేసును బదిలీ చేయడం, కోవారెంటో అంటే వాట్ ఈజ్ యువర్ అథారిటీ. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, నూట 52వ ప్రశ్న చూడండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యా హక్కు పొందుపరచబడినది? ఇంపార్టెంట్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యా హక్కు పొందుపరచబడినది? ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఆనాటి ప్రధానమంత్రి గౌరవ వాజ్పేయి గారి కాలంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యా హక్కు ప్రాథమిక హక్కుల్లో పొందుపరచబడింది. అది ఆల్రెడీ ఆదేశిక సూత్రాల్లో 0 to 6 years వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పి ఆ యొక్క అంశం ఉంది. సో ఆ అంశాన్ని ప్రాథమిక హక్కుల్లో 21A ఆర్టికల్ లో 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో పొందుపరచడం జరిగినది. ఆ విధంగా కూడా ఏ సంవత్సరం అని అడుగుతారు. సో ఆన్సర్ ఆప్షన్ 3 86వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న చూడండి. ఇవన్నీ కూడా ఏదో ఒక ఎగ్జామ్లో ప్రశ్నలుగా వచ్చినవే, గమనించండి. ఇది గ్రూప్ 1 గ్రూప్ 4 ప్రిలిమ్స్. తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రశ్నలన్నీ కూడా గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలే. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 153వ ప్రశ్న చూడండి. ప్రాథమిక హక్కుల యొక్క ఏ నిబంధన నేరుగా పిల్లల శ్రమ దోపిడీని నిరోధించడానికి సంబంధించినది? ప్రాథమిక హక్కుల యొక్క ఏ నిబంధన నేరుగా పిల్లల శ్రమ దోపిడీని నిరోధించడానికి సంబంధించినది? ఆన్సర్ ఆర్టికల్ 24. ఆర్టికల్ 17 అయితే అస్పృశ్యత నిషేధ అన్టచబిలిటీ. ఆర్టికల్ 19 అయితే ఫ్రీడమ్ స్వాతంత్రానికి సంబంధించినది. నెక్స్ట్ 154వ ప్రశ్న చూడండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించినది? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించినది? ఆన్సర్ మార్చ్ 2014, ఆప్షన్ 3. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న. భారతదేశంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? భారతదేశంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 24. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న. భారత పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని తెలుపండి. చూడండి, ప్రశ్నోత్తరాల సమయాన్ని తెలుపండి. భారత పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని తెలుపండి. క్వశ్చన్ అవర్ అంటాం కదా, 11 AM నుండి 12 noon. ఆన్సర్ ఆప్షన్ 3, 11 AM to 12 noon. దీన్నే క్వశ్చన్ అవర్గా చెప్తాం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 157వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించారు?
లోక్సభ స్థానాలు ఎన్ని కేటాయించారు అంటే ఆన్సర్ 25. నెక్స్ట్ 158వ ప్రశ్న చూడండి. భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కులను ఎవరు సంరక్షిస్తారు? భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కులను ఎవరు సంరక్షిస్తారు అంటే ఆన్సర్ న్యాయ వ్యవస్థ. ఆప్షన్ 3 న్యాయ వ్యవస్థ సంరక్షిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు వారి యొక్క ప్రాథమిక హక్కులకు చూడండి, వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు నేరుగా కోర్టును సంప్రదించవచ్చు. పర్టికులర్గా ప్రాథమిక హక్కులు అయితే నేరుగా సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు. అలా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 159వ ప్రశ్న చూడండి. 1956 నవంబర్ 1వ తేదీన అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరు? ఆన్సర్ సీఎం త్రివేది, చందులాల్ మాధవ త్రివేది. నెక్స్ట్ 160వ ప్రశ్న చూడండి. 1949వ సంవత్సరంలో జైపూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆ పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ ప్రకారం రాష్ట్రాల పునర్విభజన అంశాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రింది వారిలో ఎవరు ఆ కమిటీలో సభ్యులు కారు? ఆప్షన్స్ చూడండి. పట్టాభి సీతారామయ్య ఆ కమిటీలో సభ్యులే. నెక్స్ట్ యాక్చువల్గా ఈ కమిటీని ఏమంటామంటే జేవీపీ కమిటీ అంటాం. జేవీపీ చూడండి. జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. సో కానివారు ఎవరు అంటే నీలం సంజీవ్ రెడ్డి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మరో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.